ప్రియమారణ హృదయం మొదమారవశించునా హృదయాంతరంగమునా వికసించే విశ్వాసంబు వాక్యంబును చదువగనే వికసించే విశ్వాసంబు వాక్యంబును చదువగనే చేరితిని దోదారి కోరి నడిపించుము చేరితిని దోదారి కోరి నడిపించుము ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారణ హృదయం ప్రతి చోటని సాక్షిగా ప్రభువా నేనుండునట్టు ప్రతి చోటని సాక్షిగా ప్రభువా నేనుండునట్టు ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపుండం ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపుండ ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారణ హృదయం మొదమారవశించునా హృదయాంతరంగమునా. హల్లెలూయా. నడిపించునావా నడి సాంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరింప నడిపించునావా నా జీవిత తీరమున నా పజయ భారమున నలిగిన నా హృదయమును నడిపించులోతులకు నాయాత్మ విరబూయా నా దీక్ష ఫలింప నా నావల కాలి లైట్ లైట్ కోసం అట్లా పెడితే అర్థం బుక్ అడం వస్తుంది లైట్ బుక్ అడం వస్తుంది. నా జీవిత తీరమున నా పజయ భారమున నలిగిన నా హృదయమును నడిపించులోతునకు నాయాత్మ విరబూయా నా దీక్ష ఫలింప నా నావల కాలియము నా సేవ చేకొనుము నడిపించునావా రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము రక్షించుని సిలువా రమణీయలు తులలో రతనాలను వెదకుటలు రాజిల్లు నా పడవా నడిపించునావా ఆత్మార్పణ చేయకయే ఆశించితిని చెలిమి అహముడు ప్రేమించుచుని అరసిది ప్రభుని కలిమి ఆశా నిరాశాయే ఆవేదనెదురాయే ఆధ్యాత్మికలేమి గని అల్లాడనావలలు నడిపించునావా ప్రభు మార్గము విడిచితిని
ప్రార్థించుట మానితిని, ప్రభువాక్యము వదలితిని, పరమార్థము మరచితిని. ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది ఫలహీనుడనై ఇప్పుడు పాటింతు నీ మాట. నడిపించునా నావా లోతైన జలములలో, లోతున వినబడు స్వరమా, లోబడుటను నేర్పించి లోపాంబులు సవరించి, లోనోన్న ఈవులతో లోటైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశ చేయుమయా. నడిపించునా నావా ప్రభు యేసుని శిష్యుడనై, ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకటింతును లోకములు పరిశుద్ధుని ప్రేమ కథ. పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణాంబును ప్రభు కొరకు ప్రాణార్పణము చేతు. నడిపించునా నావా నడి సాంద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరింప. నడిపించునా నావా. హల్లెలూయా. ఎన్ని తలచినా ఏది అడగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిమి, మా ప్రార్థనలకించుమా ప్రభువా, మా ప్రార్థనలకించుమా. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలో నాయే ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలో నాయే ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా మా ప్రార్థనలకించుమా ప్రభువా, మా ప్రార్థనలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపము నీవేయని తలచి, నా హృదయము నీ కొరకై పరిలపరచితి. మా ఇంటి దీపము నీవేయని తలచి, నా హృదయము నీ కొరకై పరిలపరచితి. ఆరిపోయిన నా వెలుగు దీపము, ఆరిపోయిన నా వెలుగు దీపము వెలుగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలుగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నాం, నా కాపరి నీవై నన్నాదుకొంటివి. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నాం, నా కాపరి నీవై నన్నాదుకొంటివి. లోకమంతయు నన్ను విడచినాం, లోకమంతయు నన్ను విడచినా
నీ నుండి వేరు చేయకు ప్రభువా, నీ నుండి వేరు చేయకు. ఎన్ని తలచినా ఏమి అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివి. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివే. నీదు యాగమే నా మోక్షరాజ్యము, నీదు యాగమే నా మోక్షరాజ్యము. నీ యందే నిత్య జీవము ప్రభువా, నీ యందే నిత్య జీవము. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. హల్లెలూయా. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము, మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలులు చేసెనని, కొనియాడెదము మరువబడని మేలులు చేసెనని. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నీవొక్కడవే గొప్ప దేవుడవు, ఘన కార్యములు చేయుదువు. నీవొక్కడవే గొప్ప దేవుడవు, ఘన కార్యములు చేయుదువు. నీదు కృపయే నిరంతరము నిలిచియుండునుగా, నీదు కృపయే నిరంతరము నిలిచియుండునుగా. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము, నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నూతనముగ దిన దినము నిలచు నీదు వాత్సల్యతమాపై, నూతనముగ దిన దినము నిలుచు నీదు వాత్సల్యతమాపై. ఖ్యాతి గలిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు, ఖ్యాతి గలిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు. ప్రీతితో మా స్తుతులర్పించెదము దాక్షిణ్య ప్రభువా, ప్రీతితో మా స్తుతులర్పించెదము దాక్షిణ్య ప్రభువా. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి. నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి.
జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ ద్వారా. జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ ద్వారా. నడిపించదవు సమభూమి గల ప్రాదేశములో నన్ను. నడిపించదవు సమభూమి గల ప్రాదేశములో నన్ను. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. భరించితివి శ్రమలు నింద ఓర్చితివన్నీ మా కొరకు. భరించితివి శ్రమలు నింద ఓర్చితివన్నీ మా కొరకు. మరణము గెలిచి ఓడించితివి సాతాను బలం. మరణము గెలిచి ఓడించితివి సాతాను బలం. పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము. పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి ఒకసారి ఆయన బిడ్డలముగా, ఆయన కుటుంబముగా, ఈ యొక్క ఆశ్రమంలో మనమందరం కూడా ఆ దేవాది దేవుణ్ణి ఆరాధించుటకు మనమందరం కూడా సమకూర్చిన దేవాది దేవునికి నిండు మనసుతో నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదే రీతిగా ఆరాధనలో పాల్గొనటకు ఆసక్తితో దైవ సన్నిధిలో పాల్గొన్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలు మీకు అందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట నా యొక్క వందనాలు తెలియజేస్తుంటున్నాను. హల్లెలూయా. ఎంతో విచారకరమైన విషయం. గడిచిన దినం మన మధ్యలో నుండి పెంచలరెడ్డి అయ్యగారిని దేవుడు తన మహిమలోనికి పిలుచుకున్నాడు. తన జీవిత యాత్ర చివరి దినాలు ఇక్కడ మనందరితో కలిసి కొద్ది కాలం మనతో ఉండి కొన్ని అనుభవాలను, కొన్ని పాఠాలను మనకు ఆయన ద్వారా తెలియపరిచి దేవుని పిలుపొందుకొని గడిచిన దినము ప్రభు చెంత చేరాడు. నిజంగా ఈరోజు ఒక సీటు కొరతగా ఉందంటే నిజంగా నాకు కొంచెం బాధ అనిపిస్తూ ఉంది. ఎందుకు క్రమంగా వచ్చేవాడు దగ్గరికి, ప్రార్థన చేయించుకునేవాడు, ఒక్క మాట కూడా ఎప్పుడు మాట్లాడేవాడు కాదు. ఏమో తన సమస్య కూడా చెప్పేవాడు కాదు. వస్తాడు, దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోతాడు అంతే. ఆయన ఇది వరకు ఏమైనాడో మనకు తెలియదు, కానీ మనతో పరిచయం అయిన తర్వాత, మన దగ్గర మనతో కలిసిన తర్వాత ఆయనలో నేను చూసింది ఏంటంటే ఒక మౌనమే, ఒక మౌనం. అయితే నేను ధైర్యంగా ఒక మాట అయితే చెప్తున్నానండి మీ ఎదుట. నేను ఆయా ఖచ్చితంగా దేవుని దగ్గర ఉంటానని నమ్ముతున్నాను. నేను యేసుక్రీస్తు ప్రభుల వారితో ఇద్దరు దొంగలు సిలువ వేయబడ్డారు. ఆయనతో కూడా కలిసి ఇద్దరు దొంగలు సిలువ వేయబడ్డారు. ఒక దొంగ యేసు ప్రభువుని చూసి, నువ్వు దేవుని కుమారుడు కదా, నువ్వు శక్తి కలిగిన వాడు కదా, నువ్వు ఏమేమో కార్యాలన్నీ భూలోకంలో చేసినావు కదా, అట్లాగైతే ఇప్పుడు నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించమని ఒకడు అడుగుతాడు.
మరి ఒక దొంగ పక్క దొంగ ఏమంటాడంటే, ఇంకా ముగ్గురు చనిపోయే స్థితి అది. ముగ్గురు కూడా సిలువ వేయబడ్డారు. ఇంకా కొద్ది నిమిషాల్లో, కొద్ది గంటలలో ఒకరు వెనకాల ఒకరు ఈ లోకాన్ని విడిచిపోవాల్సిన పరిస్థితి అది. ఆ సమయంలో ఒక దొంగేమో నిన్ను నువ్వు కాపాడుకొని నన్ను కూడా కాపాడు అని ఒక దొంగ అడిగితే, ప్రక్కనున్న దొంగ ఒక మాట అంటాడు, అయ్యా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో. ఇద్దరు దొంగలే, అంటే ఇద్దరు చెడ్డవారే. అయితే చివరి అవకాశం, ఇంకా ఈ లోకాన్ని ఆత్మ విడిచిపోయే టైంలో ఆయన ఈ లోకంలో గురించి రెండవ దొంగ కోరుకోలే, ఈ లోక జీవితం కోరుకోలే, దేవునితో జీవితం కోరుకున్నాడు. నాకు అదే అనిపించింది. వాళ్ళ బంధువులు, వాళ్ళ కుటుంబీకులు ఎవరు రాకపోతే ఎవరో ఒకరు అన్నారండి, నాకు వ్యక్తి గుర్తులేరు కానీ, ఆయన చేసిన పనుల వల్ల ఎవరు రారండి అన్నారు. దేవుని బిడ్డలారా, నేనేమంటానంటే, ఏ మనిషి రాకపోయినా దేవుడు ఆయనతో వచ్చినాడు. ఎందుకంటే చివరిలో దేవునితో ఆయన సహవాసం పెట్టుకున్నాడు. అంటే ప్రతి మనిషికి కూడా ఒక అవకాశం దేవుడు ఇస్తాడండి. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలా. ఒక దొంగకు ఇద్దరు దొంగలు ఉన్నారు, ఇద్దరికీ సమయం దొరికింది. అయితే ఒక దొంగేమో ఇంకా లోక జీవితంలో ఇంకా దొంగతనాలు చేయాలని నన్ను రక్షించండి ఒక దొంగ అడిగితే, ఇంకొక దొంగ అంటాడు, ఈ పాప బ్రతుకు చాలా అయ్యాక ఈ అన్యాయ బ్రతుకు నాకు వద్దు, నేను నీతో కూడా నువ్వు పరిశుద్ధుడవు, నీతో కూడా నేను జీవించే కృపను నాకు దయచేయి. అంటే ఆ దొంగ ఏం తెలుసుకున్నాడంటే, ఈ దొంగ బుద్ధి మంచిది కాదు, ఈ పుణ్య మనిషితో పుణ్య వ్యక్తితో నేను కూడా ఉంటే నా జీవితం బాగుపడుతుంది. ఈరోజు పెంచలరెడ్డి గారు కూడా ఖచ్చితంగా బయట ఎట్లాగో జీవించాడో తెలియదు కానీ, ఈ ఆశ్రమంలో అడుగుపెట్టిన తర్వాత, దేవుని మహాకృపలో మనతో సహవాసం కలిగిన తర్వాత, మనం దేవుని మాటలు తెలియపరిచిన మాట ఆయన నమ్మాడు, విశ్వసించాడు. గనుకనే ఏ రోజు కూడా ఆయన ఏ మాట మాట్లాడినాడు కాదు, ప్రార్థన చేసుకుని పోయేవాడు. కనుక తప్పకుండా ఆయన దేవుని యందు విశ్వసించుంటాడు. ఖచ్చితంగా దేవుడు ఆయన్ని అంగీకరించుంటాడు. ఆయన పాపాలు ఒప్పుకునింటాడు, దేవుడు ఆ పాపాలు క్షమించుంటాడు. మనుషులు క్షమించకపోవచ్చు కానీ దేవుడు ఎప్పటికి కూడా క్షమించే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. చాలామంది అనుకుంటా ఉంటారండి, ఎందుకు మా జీవితాలు ఈ రీతిగా అయిపోయాయి, ఎందుకు మాకు ఇలాంటి పరిస్థితి సంభవించింది, ఎందుకు నాకే ఇలాగ వచ్చింది, నా కుటుంబానికే ఎందుకు ఇలాగ వచ్చింది, ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ బాధలు, ఎందుకు ఈ సమస్యలు, ఎందుకు ఈ రోగాలు, ఎందుకు ఈ బలహీనతలు, ఎదుటి వాళ్ళని చూసి వాళ్ళందరూ బాగున్నారే, నేను ఎందుకు ఇలాగున్నాను, నాకే ఎందుకు ఇలా జరిగింది అని చాలామంది అలాంటి కలవరపడే పరిస్థితులు చూస్తూ ఉంటాం. మరికొద్ది మంది అంటారండి, వాళ్ళు ఏ రోజు దేవుని జ్ఞాపకం చేసుకున్నారు, ఏ రోజు దేవునికి ప్రార్థన చేయరు, ఏ రోజు దేవుని సన్నిధికి రారు, దేవుడు అనే భయం అస్సలు ఉండదు. అలాంటి వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో దేవుడు నాకు సహాయం చేస్తే బాగుంటుందని అనేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే దేవుని నమ్మనటువంటి వాళ్ళు కూడా ఏదో ఒక సమయంలో దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. దేవుడు నన్ను కాపాడితే, నా కుటుంబాన్ని కాపాడితే బాగుంటుంది, నన్ను బ్రతికిస్తే బాగుంటుంది. అంటే మనిషి యొక్క స్వభావం ఎలాగంటే, తనకు ఏదన్నా అనానుకూల పరిస్థితి వచ్చిందంటే, లేకపోతే ఏదైనా కష్టము కానీ, సమస్య కానీ, రోగం కానీ వచ్చినప్పుడు, అప్పుడు దేవుడా అని దేవుని కోరుకుంటారు. దేవుడు సహాయం చేస్తే బాగుంటుందని ఆశిస్తూ ఉంటారు. ఎందుకు దేవుడు ఇలా చేస్తున్నాడనేటువంటి ప్రశ్న కూడా మనలో ఉంటుంది చాలామందిలో. దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటాం, ఏం దేవా ఉన్నావా, అసలు నువ్వు ఉన్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా కదా, పాట కూడా ఉంది ఒకటి. ఎందుకు లేకపోతే నువ్వు ఉంటే మాకెందుకు ఈ పరిస్థితి,
నువ్వు ఉంటే మా కుటుంబానికి ఎందుకు ఈ పరిస్థితి, నీవే ఉంటే నా పిల్లలకి ఎందుకు ఈ పరిస్థితి, నీవే ఉంటే నా భార్య ఎందుకు ఇలా చేస్తుంది, నీవే ఉంటే నా భర్త ఎందుకు ఇలాగైతాడు, నీవే ఉంటే నా ఆరోగ్యం ఎందుకు ఇలాగైతుంది, నీవే ఉంటే ఎందుకు నాకు ఈ దుర్భర పరిస్థితి వస్తుంది అని అనేక మంది అలాంటి ఆలోచనలు గుండా వెళ్తూ ఉంటారండి. అయితే దేవుని గ్రంథంలో ప్రసంగి 3వ అధ్యాయము 10వ వాక్యంలో పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా తెలియజేస్తూ ఉంది. నరులు అభ్యాసం పొందవలనని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవమును నేను చూచితిని. ఏమంట? నరులు అభ్యాసం పొందవలనని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవములు. అంటే నరులు అంటే ఎవరండి? మనమే, మనుషులం. మనుషులకు అభ్యాసం కావాలనని దేవుడు ఈ యొక్క కష్టానుభవాన్ని అనుమతిస్తూ ఉన్నాడు. బాగా ఈ మాట అర్థం చేసుకోవాలా. మనుషులమైన మనము కష్టానుభవాలు ఎలాగుంటాయో మనం అనుభవించాలండి. మనం భరించాలా. ఆ బాధ ఏందో మనకు తెలియాలా, ఆ కష్టం ఏందో మనకు తెలుసుకోవాలా, ఆ సమస్య ఏందో మనం ఎదుర్కోవాలా, అది మనం చేయాలా. అది మనకు లేకపోతే ఒక్కడు మాట వినాడు. ఏమవుతుందంటే ఈ భూలోకము భయంకరమైన దౌర్జన్యంతో నిండుకొని పోతుంది అంతే, పాపంతో నిండుకొని పోతుంది అంతే. ఇంకా కనీసము వాడు పడుతున్న సమస్యలు చూసన్నా ఎదుటి వాళ్ళు మారాలని దేవుడు ఒక పాఠంగా ఈ కష్టానుభవాలను అనుమతిస్తాడు మనిషికి. బాగా అర్థం చేసుకోండి ఈ మాట. చాలామంది ఏమనుకుంటారంటే దేవుని నమ్ముకుంటే ఏ కష్టాలు ఉండవు, దేవుని నమ్ముకుంటే ఏ సమస్యలు ఉండవు, దేవుని నమ్ముకుంటే ఏ బాధలు ఉండవు, అంతా బ్రహ్మాండంగా ఉంటుంది అనుకుంటారు. తప్పది, అది తప్పు. దేవుని నమ్ముకుంటే ఏమవుతుందంటే దేవుడు తోడుగా ఉంటాడు వాటిలో. వాటిని భరించేదానికి, తట్టుకునేదానికి దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఒక స్త్రీ గర్భం ధరిస్తుంది. ఒక బిడ్డ జన్మించాలంటే, ఒక బిడ్డకు తల్లిగా ఆ జన్మని ఇవ్వాలి అంటే ఆ తల్లి 9 మాసాలు ఆ గర్భంలో బిడ్డను మోయాలి. అంటే ఆ ప్రయాసపడాలి, ఆ కష్టపడాలి. భర్త చూసి నిన్ను నేను ఇంతగా ప్రేమిస్తాను, అబ్బా నువ్వు ఇంత కష్టపడుతున్నావు వద్దుతి అంటాడా? ఏమండి? ఆమె ఆ గర్భం అనే అనుభవం గుండా వెళ్తేనే ఒక శిశువు అనేది బహుమానంగా వస్తుంది. అందుకే ఆమె 9 నెలలు ఆ గర్భాన్ని మోసి ఆ ప్రసవించే సమయంలో తన ప్రాణాన్ని ఫలంగా పెడుతుంది. ఆమె తన ప్రాణాన్ని ఫలంగా పెట్టినప్పుడు ఆమె తల్లిదండ్రులు కానీ, అత్తమామలు కానీ, భర్త కానీ, ఆమెను ఇష్టపడే ఎవరైనా కానీ ఆమె పడే ప్రసవ వేదనను చూసి తట్టుకొని చెప్తానే ఉంటారు. కానీ ఏమయ్యా ఎందుకు వచ్చిందే ఈ గర్భం అంటామా? చెప్పాలా? మాట్లాడండి. ఎందుకంటే ఆ గర్భం అనే సమస్య, ఆ కష్టాన్ని, అనుభవాన్ని ఆమె భరిస్తేనే ఒక బిడ్డ బయటికి ఈ లోకానికి వస్తున్నారు. అలాగనే మానవ జీవితము కూడా కష్టానుభవాలు గుండా పాఠము నేర్చుకోవాలనే దేవుడు వారి జీవితాలకి వారి శక్తి కొలది దేవుడు అనుమతిస్తాడు సమస్యలు. మనం వీళ్ళని చూసి వాళ్ళు సూటు పుట్టేసుకున్నారు నాకు లేదే, వాళ్ళు బాగా మంచి ఇల్లులు కట్టుకున్నారు నాకు లేవే, వాళ్ళకు పొలాలు ఉన్నాయి నాకు లేవే, వాళ్ళకి మంచి ఉద్యోగం వచ్చింది మాకు ఉద్యోగం లేదే, వాళ్ళు బాగుపడినారు మేము బాగుపడలేదే. ఆ కంపారిజన్ అవసరంలా. ఇప్పుడు నువ్వు ఎవరిని చూసి పోల్చుకున్నావో
వాళ్ళ దగ్గరికి పోయి నువ్వు హ్యాపీగా ఉన్నావా, నీకేం కష్టాలు లేవా, నీకేం సమస్యలు లేవా అంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా సమస్యలు చెప్తారు. ఏ చెట్టుకు తగ్గ గాలి ఆ చెట్టుకు ఉంటుంది అంతే. నాకే ఎందుకు అనేది కాదు. ఇవన్నీ కూడా మనం పాఠాన్ని నేర్చుకునేదానికి, అభ్యసించేదానికి దేవుడు అనుమతించాడు. అయితే ఇవి లేకపోతే ఎవరు కూడా మాట వినరండి. పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీ ఉంది, మహాధనవంతురాలు. ఆమె ఇంట్లో అనేక మంది పనివాళ్ళు ఉన్నారు. అప్పుడు ఆమెకు డబ్బు ఉంది, ఐశ్వర్యం ఉంది, అధికారం ఉంది, పనివాళ్ళు మనుషులు అందరూ చాలామంది ఉన్నారు. అయితే ఆమెకు ఒక లోటు ఉంది. ఏంటి ఆ లోటు అంటే ఆమెకు పిల్లలు లేరు. ఆమెకు పిల్లలు లేరు. ఆమె అనుభవిస్తున్న కష్టానుభవం ఏంటంటే పిల్లలు లేరు. డబ్బు ఉంది, అధికారం ఉంది, ఐశ్వర్యం ఉంది, పనివాళ్ళు ఉన్నారు, ఎన్ని ఉన్నా కానీ ఆమెకు బిడ్డలు లేరనే కష్టమని అనుభవిస్తూ ఉంది. బిడ్డలు లేరనే అవమానాన్ని భరిస్తూ ఉంది. మరి నీకు డబ్బులు ఉన్నాయి కదా, బంగ్లాలు ఉన్నాయి కదా, సంతోషంగా ఉండొచ్చు అంటే ఆమె ఒకటే మాట అంటుంది, నాకు బిడ్డలు లేకపోతే ఇవన్నీ ఎందుకు. ఎప్పుడైతే ఆ తల్లి దేవుని దగ్గరికి పోయి దేవుని దగ్గర తన హృదయాన్ని కుమ్మరించి కన్నీరు కార్చి, ఇదిగో దేవా, నాకు నువ్వు అన్నీ ఇచ్చినావు కానీ నాకు బిడ్డని ఇవ్వలేదు, ఒక్క బిడ్డను నాకు ఇస్తే చాలయ్యా, ఒకే ఒక బిడ్డని, ఆ బిడ్డ నాకొద్దు, పుట్టిన తర్వాత ఆ బిడ్డ నీకే నేను సమర్పిస్తా, నాకు ఈ నింద తొలగిపోతే చాలు, ఈ లోటు ఈ మచ్చ నా మీద లేకుండా పోతే చాలు, నాకు గొడ్రాల అనేటువంటి ముద్దలు నాకు వద్దు అయ్యా, ఈ అవమానాన్ని ఈ కష్టాన్ని నేను భరించలేకపోతున్నా, నాకు ఒక బిడ్డని, నా మీద ఉన్న గొడ్రాల నింద తొలగిపోతుంది, అయితే ఆ బిడ్డ మళ్ళీ నీకే నీ సేవకి ఇస్తా. ఎప్పుడైతే ఆ మాట ఆమె దేవునితో ఒక తీర్మానం తీసుకునిందో దేవుడు ఆమె గర్భాన్ని దర్శించాడు, ఆమెకు చక్కటి మగబిడ్డలు ఇచ్చాడు. ఆమె అన్న మాట ప్రకారంగా, మొక్కుకున్న ప్రకారంగా ఆ బిడ్డను తీసుకెళ్ళి దేవుని సన్నిధిలో అప్పచెప్పింది. అయితే ఇందులోంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, ఒకవేళ ఆమెకు ఆస్తిపాస్తులతో పాటి, అధికారముతో పాటి, పని మనుషులతో పాటి సంతానం కూడా ఇచ్చింటే దేవుడు ఎవరో, దేవుని యొక్క విలువ ఏమిటో పోతుందా? పోయేది కాదు. ఇంకెందుకు? ప్రతి మనిషికి దేవుడు ఒక లోపాన్ని కలగజేస్తాడు, ఒక లోటును కలగజేస్తాడు, ఒక వెలితిని పెడతాడు. ఎందుకంటే దేవునికి మనం దగ్గర కావాలని, దేవునితో మనకు సహవాసం కలిగి ఉండాలని, దేవునితో మనం సంబంధం కలిగి ఉండాలని, దేవునితో మనం కలిసి నడిచి జీవించాలని, దేవుని మీద ఆధారపడాలని దేవుడు మన జీవితాల్లో కొన్ని లోట్లు మనకు అనుమతిస్తాడు. అది ఆరోగ్యపరంగా కావచ్చు, లేకపోతే అది కుటుంబ పరంగా కావచ్చు, అది సామాజిక పరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, ఏదైనా కానీ ఒక లోటుతో మనం అనుభవిస్తున్నాం, ఒక సమస్య మన మీద ఏలుబడి చేస్తుంది అంటే అందులోంచి దేవుడు మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడని, అందులోంచి దేవుని యొక్క ప్రాముఖ్యత ఏంటో మనం గ్రహించాలనే దేవుడు ఆ పాఠాన్ని మనకు అభ్యసిస్తూ ఉన్నాడు. మనం ఏం చేస్తాం తెలుసా? రోగం వచ్చిందనుకో, బాగలేదయ్యా, డాక్టర్ల కాడికి పోతాం, వచ్చే పెన్షన్ అంతా డాక్టర్లకు పెడతాం, మందులకు లెక్క పెడతాం, జోబులు ఖాళీ చేసుకుంటాం, కానీ రోగం బాగా కాదు. రోగం బాగా కాదు. డబ్బులన్నీ అయిపోతాయి కానీ రోగాలు బాగా కావు. ఎక్కడెక్కడ ఏమేమో తిరిగి ఏమేమో చేయించుకుంటారు కానీ ఇంట్లో సమాధానం రాదు, నెమ్మది రాదు. ఎందుకంటే దేవుడే నీకు ఆ పరిస్థితి అనుమతించాడని నువ్వు గ్రహించుకొని దేవుని దగ్గరికి రాకుండా నువ్వు అక్కడలా తిరుగుతున్నావు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే నాకు ఈ సమస్యకు కారణం నన్ను దేవునికి దగ్గరగా చేయాలనే కదా అని నువ్వు గ్రహించి దేవుని దగ్గరికి వస్తావో, దేవుని మీద ఆధారపడతావో, దేవుణ్ణి ఆశ్రయిస్తావో, దేవుడు హన్నా ఆ యొక్క గొడ్రాలి యొక్క
ఎన్నో సంవత్సరాల నుంచి బిడ్డలు లేక ఒక గొడ్రాలుగా పిలువబడినటువంటి ఆమె దేవుని సన్నిధిలోకి పోయి ఒక్కరోజు ప్రార్థన చేయడం వల్ల ఏ రీతిగా ఆమె కష్టాన్ని దేవుడు తొలగించాడో, నీవు నేను కూడా మనమందరం కూడా ఈరోజు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను ఎందుకు ఉన్నానా ఇక్కడ అనేది కాదు నువ్వు దిగులు పడాల్సింది. ఏమండి, ఇక్కడ నేను ఎందుకు ఉన్నానా, ఇక్కడ ఎందుకు నాకు ఈ పరిస్థితి ఏర్పడిందని కాదు నువ్వు దిగులు పడాల్సింది. నన్ను ఈ స్థితిలో నన్ను ఇక్కడ ఉంచాలంటే దేవుడు నన్ను దగ్గర చేరమని, దేవునితో గడపమని, దేవుని దగ్గర దేవుణ్ణి అడగాలని, దేవుని ప్రార్థించాలని, దేవునికి మొరపెట్టుకోవాలని, దేవుని దగ్గర కన్నీరు కార్చాలని దేవుడు ఈ అభ్యాసాన్ని నాకు అనుమతించున్నాడు. అన్నీ ఉంటే మనిషి లోబడాడండి, వినాడు, మాట వినాడు. మోస్ట్ డేంజర్ ఫెలో భూలోకంలో ఎవరైనా ఒకరు ఉన్నారంటే సింహం కాదు, పాము కాదు, మనిషి మించినటువంటి ప్రమాదకరమైన వ్యక్తులు ఎవరు లేదండి. కడుపు నిండితే నీ అబ్బగా నా అబ్బాయి అవుతారంటారు. కనుక ఈరోజు మనకు పెంచలేటి ఒక ఉదాహరణ. నిన్నటి వరకు 3:30 గంటల, సాయంకాలం 3:30 గంటల వరకు ఆయన మనతోనే ఉన్నాడు. ఆయన ఈ లోకంలో విడిచకముందు ఒక 5 రోజులు ఆయన ఎలాంటి పరిస్థితులు గుండా అనుభవించాడో కల్లారా చూశాం. అయితే ఒక మేలుకొల్పు మాట ఏంటంటే, ఆయనలా దేవునికి నువ్వు సమీపమయ్యావా? నువ్వు ఇంతకాలము ఇక్కడ ఆశ్రమంలో ఉంటూ, ఒకవేళ ఇంతకాలము నువ్వు సమస్యల మధ్య నలిగిపోతూ ఇంకా విడిపించబడకుండా ఉన్నట్లయితే, ఆ పరిస్థితుల నుంచి నువ్వు సమాధానం పొందుకోకపోతే, ఇప్పుడైనా ఈ రాత్రి అయినా సరే దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తూ ఉంటున్నాడు. ఇంకా ఏమవుతుందిలే, ఏందో ఆయన వచ్చి చెప్పిపోయినాడులే అని ఒకవేళ నా మాటలు నిర్లక్ష్యంగా చేసినట్లయితే నిన్ను నువ్వు నాశనం చేసుకున్నట్లే. దానికి నేను బాధ్యుని కాదు. ఆయన నా నోట ఈ మాట నీతో పలికిస్తుంటున్నాడు. అంగీకరించిన వారు రక్షింపబడుదురు గాక. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతుంటున్నాడు. నీకోసమే ఈ వాక్యం దేవుడు చదివిస్తూ ఉంటున్నాడు. ఒక నిర్ణయం తీసుకోండి, తీర్మానం తీసుకోండి. నీకు వచ్చిన సమస్యల గురించి ఆలోచన చేస్తుంటావా? సమస్యకి పరిష్కారమైనటువంటి దేవుణ్ణి ఆశ్రయిస్తావా? ఒకే ఒక నిర్ణయం, అది ఏదైనా సరే. నీ ఆరోగ్య సంబంధమైందా, నీ పిల్లల సంబంధమైందా, నీ కుటుంబ సంబంధమైందా, నీ భార్య సంబంధమైందా, నీ భర్త సంబంధమైందా, అది ఏదైనా సరే ఒకే ఒక దిక్కు మనకు దేవుడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిలో దేవుడు కష్ట అనుభవాన్ని, అభ్యాసాన్ని ఇస్తాడండి. నాకు లేవని చెప్పడంలే, నాకు కూడా ఉన్నాయి. అయితే నేను నేర్చుకునేది ఏంటంటే ఆయన పాదాలు పట్టుకోవడమే. ఆయన పాదాలు పట్టుకొని, నాకు వచ్చే సమస్య వచ్చినప్పుడు కన్నీరు కార్చి ఆయన పాదాలు పట్టుకొని గోజారినటువంటి అనుభవం అండి నాది. ఈరోజు నా కుటుంబాన్ని దేవుడు, నా పిల్లల్ని దేవుడు, ఒక గొప్ప ఆఫీసర్ కూడా బ్రతకని జీవితాన్ని బ్రతుకును నాకు అనుగ్రహించినాడు దేవుడు. ₹1,00,000 జీతం తీసుకునే వాడికి కూడా లేని సంతోషము, ఆనందము నా జీవితంలో, నా కుటుంబంలో దేవుడు నాకు ఇచ్చినాడు. కొరత లేకుండా, కొదవ లేకుండా పోషిస్తూ, ప్రతి అక్కర్లు తీరుస్తూ తోడుగా ఉన్నాడు దేవుడు. జలములలో పడినే వెళ్ళిన అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు, అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు. హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధనలు మనకెందుకు వస్తాయంటే, కష్టాలు మనకెందుకు వస్తాయంటే మనల్ని సువర్ణంగా దేవుడు మార్చేదానికి. సువర్ణం అంటే ఏంటండి? బంగారు. బంగారుగా మనం మార్చేదానికి. విలువలేని మన బ్రతుకులను, విలువలేని మన జీవితాలను బంగారుగా దేవుడు మార్చేదానికి. అయితే అలా మార్చబడాలంటే మనం ఆయన ఆధారం చేసుకోవాలా. ఆయన ఆధారం చేసుకుంటే జలములలో పడి వెళ్ళిన ఆ జలాలు నిన్ను నన్ను ఏమి చేయలేవు. అగ్నిలో నడిచిన అగ్ని జ్వాలలు కూడా మనల్ని తాకవు. కనుక ఈ రాత్రి వేళ అందరు కళ్ళు మూసుకుందాం. అందరు కళ్ళు మూసుకుందాం. ఒక్కసారి పెంచలేడయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ఆయన మన మధ్య లేడు. దైవ సేవకునిగా నేను చెప్తుంటున్నాను, ఆయన దేవునితో ఉన్నాడని చెప్తుంటున్నాను. మరి నీ గురించి నేను ఆ మాట, ఆ సాక్ష్యం చెప్పగలిగినటువంటి భక్తి జీవితం నీలో ఉందా? నేను అబద్ధం ఆడడం లేదండి. దైవ సన్నిధిలో నిలబడి చెప్తుంటున్నాను. దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు, దేవుని ఆధారం చేసుకునే వాళ్ళు దేవునితో ఉంటారు. దేవుని దగ్గరికి రాకుండా లోకంలో ఉండేవాళ్ళు లోకంలోనే ఉంటారు, సమస్యల్లోనే ఉంటారు. మరి నువ్వు దేవుని దగ్గరికి వస్తావా? నీ సమస్య ఏమిటో, నీ కష్టం ఏమిటో, నీ బాధ ఏమిటో, నీ పరిస్థితి ఏమిటో నాకంటే మీకే బాగా తెలుసు. అయితే ఈ సమయంలో నువ్వు దేవుని దగ్గరికి వచ్చినట్లయితే దేవుడు నిన్ను సువర్ణంగా మారుస్తాడు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఆయనతో కూడా కలిసి జీవించే భాగ్యం ఆయన ఇస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో దేవా, నరులు అభ్యసించుట కొరకే కష్టానుభవాన్ని మీరు అనుమతిస్తారని ప్రభువా ఒక పాఠమును ఆయన మాకు తెలియపరిచి, ఇంతవరకు దేవుడు ఎందుకు మా జీవితాల్లో ఇలా చేశాడని మేము శరీరరీత్యా మేము ఆలోచనలో ఉన్నప్పుడు ఆయన మా యొక్క మనోనేత్రాలను మీరు తెరిచి నీ వాక్యము ద్వారా ప్రభువా ఈ కష్టానుభవాలు నిన్ను సమీపించుటకు, నిన్ను ఆరాధన చేసుకున్నటకు, నిన్ను నమ్ముకున్నట్టుకేనని ప్రభువా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. ఒక గొడ్రాలు స్త్రీ అన్ని సమస్తముండి తనకు గర్భఫలం లేనప్పుడు ప్రభు నీ దగ్గర కన్నీరు కార్చినప్పుడు తన అవమానాన్ని కొట్టివేశారు, తన కన్నీరు తుడిచారు. ఆమె కోరుకున్నది మీరు ఇచ్చినారు దేవుడు. ఆమె కష్టాన్ని తీర్చిన దేవుడు నాయన. ఈరోజు ఈ ప్రార్థనలు ఏకీపించి ఎవరెవరైతే నాయన నిన్ను ఆశ్రయిస్తున్నామని నిర్ధారించుకొని నిన్ను చేరి ఉన్నారో వారి యొక్క అవసరాన్ని బట్టి, వారి సమస్యను బట్టి, కష్టాన్ని బట్టి వారితో ఏకీపించి నేను ప్రార్థిస్తుంటున్నాను. వారి జీవితంలో అది కుటుంబ సమస్య, అది ఆరోగ్య సమస్య, అది పిల్లల సమస్య, అది భార్యాభర్తల సమస్య, అది ఏదైనా సరే యేసు నామములో ఈ రాత్రి వేళ వారి జీవితంలో అది కొట్టివేయబడును గాక, కొట్టివేయబడును గాక. ఈరోజు నుంచి ఒక గొప్ప విడుదల. ఆనాడు చివరి క్షణాల్లో రెండవ దొంగ ప్రార్థించినప్పుడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని ఆ క్షణంలోనే ఆ దొంగకు అవకాశం కల్పించిన నా తండ్రి, ఈరోజు ఇక్కడ ప్రార్థిస్తున్న వారి జీవితాల్లో కూడా ఈ క్షణంలోనే ఆ కార్యము వారు ప్రార్థన చేసే ఆ పరిస్థితిని మీరు సహాయం చేయమని కోరుకుంటూ
నాయన వీరందరినీ మీ హస్తాలకు అప్పచెప్తూ ఈ ఆశ్రమాన్ని బట్టి స్తోత్రాలు, మీరు ఆశీర్వదిస్తూ నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు ప్రభువా. కుటుంబాన్ని దీవించండి నాయన, వారి యొక్క అవసరతలన్నీ తొలగించండి నాయన. చీకటి శక్తులను, అంధకార శక్తులను, వారి మధ్య సమాధానం లేకుండా చేస్తున్న అపవాది క్రియలన్నిటిని యేసు నామములో కొట్టివేయమని కోరుతున్నాం తండ్రి. నాయన బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. ప్రత్యేకంగా ప్రవీణ్ బట్టి ప్రార్థిస్తుంటున్నాను నాయన. కుమారునికి సంపూర్ణమైన స్వస్థత దయచేయండి. టైఫాయిడ్, జాండీస్ నార్మల్ చేయమని కోరుతున్నాం ప్రభా. కృప చూపండి. నవీన్ బట్టి స్తోత్రాలు ప్రభా. నీ కుమారునికి ఆయన ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతుండగా 2 ఎగ్జామ్స్లో కృప చూపించారు. ముందుండబోయే ఎగ్జామ్స్లో కూడా సహాయం చేసి నాయన బిడ్డ భవిష్యత్తును నాయన నీకు మహిమకరముగా, బిడ్డకు ఆశీర్వాదకరంగా, కుటుంబానికి ఆశ తీరునట్లుగా ఈ కార్యం జరిగించి నీ నామాన్ని మహిమపరచుకోండి ప్రభా. ఫాదరు, అన్నను, వదినమ్మను, తల్లి గారిని అందరినీ మీ హస్తాలకు చెప్తుంటున్నాను. వారిని దీవించండి. శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యంగా, ఆధ్యాత్మికంగా వారిని బలపరచమని కోరుతున్నాం ప్రభా. ఈ ఆశ్రమం కొరకై ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరెవరైతే సహాయం చేస్తుంటున్నారో వారిని, వారి కుటుంబాలని, వారి సంస్థలను దీవించి ఆశీర్వదించమని కోరుకుంటూ ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తూ మరొకసారి ఈ రాత్రి వేళ పెంచలేని గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. ఆయన నీ ప్రియ కుమారుని యొక్క ఆత్మను మీరు అంగీకరించారని నమ్ముచున్నాం, విశ్వసించున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, విడిచి వెళ్ళిన వాళ్ళ కుటుంబాన్ని, బంధువులను కూడా నాయన వారు మనసు పొంది నిజమైన దేవుని తెలుసుకొని నీ ప్రేమలో వాళ్ళు జీవించడానికి సహాయం చేయమని కోరుకుంటూ ఆ కుటుంబాన్ని ఆదరించమని కోరుకుంటూ యేసయ్య పేరుతో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనందరితోనూ ఈ యొక్క ఆశ్రమానికి కొరకై ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయం చేస్తున్న వారితోనూ సకల లోక పరిశుద్ధులందరితో ఇప్పుడు నెలప్పుడు సదాకాలం తోడైండునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. మీకందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం. ఎవరైనా ప్రార్థన అవసరం ఉంటే రండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. తక్కిన వారు సెలవు తీసుకుందాం. ಕ್ಯಾನ್ಸಲ್ ಓಕೆ